రాంబోజ్ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి పట్వారీ వ్యవస్థ కానీ, పటేల్ పట్వారీల వ్యవస్థ, రాచరిక వ్యవస్థలు, అట్లాంటి దొరపోకడలు ఇప్పుడున్నాయా అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, అట్లాంటి పరిస్థితులు కూడా లేవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి, నమ్మక ద్రోహాలు నడుస్తున్నాయి అన్నది ఒక పాయింట్ అయితే కనుక రాజకీయ అంటే మీరు అన్నారు ముందొకటి వెనుకొకటి రెండు నాలుకల ధోరణి వ్యవహరిస్తోంది కేంద్రం ప్రభుత్వాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టు సోదరులు అని సంబోధించడం జరిగింది, జనజీవనంలోకి రావాలన్నారు, అండ్ ఆపరేషన్ కగారు కూడా ఆపాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే నాయకులు కూడా ఈ సిద్ధాంతాలను బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారే తప్ప వాళ్ళ కోసం మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేనియే కనిపిస్తోందా? సో అట్లాంటి పరిస్థితుల్లో చూడొచ్చా మావోయిస్టుల వర్షంలో? అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మావోయిజం రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది మేధావులు, ఇప్పుడు కాజీపేట ఎన్ఐటి కానీ, కేఎస్యు కానీ, కాకతీయ మన మెడికల్ కాలేజీలో కానీ, గాంధీ మెడికల్ కాలేజీలో కూడా రిక్రూట్మెంట్ జరిగింది, మేధావులు వెళ్ళారు. కొంతమంది మేధావులు లేకపోవడం వల్ల కేంద్ర కమిటీ వైఫల్యం చెందినట్టు జరుగుతుంది. నేను ఏమంటానంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా, బీజేపీ వచ్చినా పేద ప్రజల ఆశ కోసమే ఇలా నక్సలైట్లు పనిచేశారు. వాళ్ళ ఎజెండాను మీరు తీసుకుంటే ఇలా అసలు నక్సలిజం అనేది ఉండదు. వాళ్ళ ఎజెండాను తీసుకోండి, కూడు గుడ్డ నీరు తీసుకోండి. ఇలా ఇలా కగారు పేరు మీద మొత్తం మధ్య భారతదేశంలో జరిగినటువంటి ఇవాళ మీరు మీరు పుష్మా తీసుకున్నా, బస్తర్ తీసుకున్నా, నల్లమ అక్కడ తీసుకుంటే యూజీ ఎక్కడ ఏం జరుగుతుంది, మొత్తం నరరూప రాక్షసు జరుగుతుంది. నేను మీరు రాజు న్యూస్ నేను ఒక 4-5 వీడియోలు పెడతా చూడండి. ఆ వీడియోలలో ఒక వ్యక్తిని పట్టుకుని 60-70 మంది ఆదివాసులను చంపుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్కౌంటర్ల పేరు మీద, అరెస్టుల పేరు మీద, లొంగుబాట్ల పేరు మీద మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసుల మీద నరరూపం చూపుతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చూపిస్తుందంటే మిగిలిన వాళ్ళు ఏం చేయలేరు. మీరు మావోయిజానికి గత 40-50 ఏళ్ళుగా సపోర్ట్ చేశారు, మేము ఇప్పుడు వాళ్ళందరినీ తుడిచిపెట్టేస్తున్నాం, మీరు ఏం చేయలేరని మానభంగాలు చేయడం, మర్డర్లు చేయడం. ఇలా కేంద్ర ప్రభుత్వం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు అసలు రాక్షస క్రీడ ఆనందిస్తారు ఇలా ఆదివాసుల గూడాల మీద, గుడిసెల మీద. నేను ఏమంటున్నంటే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టులు చేయండి, కోర్టుకు అప్పగించండి. మావోయిస్టులు ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతుంది, ఆదివాసీల మీద పోలీసు వాళ్ళు ఎగబడుతున్నారు అన్నది మీరు చెప్తున్నారు. అదే జరిగితే దేశం మొత్తం ఒక యుద్ధ వాతావరణమే రావాలి కదా. బట్ ఈ వార్తల్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి మార్పులో, ఇప్పుడున్న టెక్నాలజీలో మావోయిజం సీక్రెట్ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం తీసుకురావాలనేది వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు వైఫల్యం చెందారు. నేను ఏమంటానంటే, పేద ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మావోయిజము ఈ 40-50 ఏళ్ళు పని చేస్తేనే ఇవాళ 29 రాష్ట్రాలలో అంతో ఇంతో భయపడి పనిచేసిన గవర్నమెంట్లు తప్ప, వాళ్ళు లేకుంటే మరో రాచరిక వ్యవస్థ ఆ బ్రిటిష్ దగ్గర ఉన్నట్టే ఉండే పరిస్థితులు ఉండేది. మనకి ఎక్కడైనా తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, బీహార్లో కానీ, ఇలా గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా ఇలా మావోయిజం లేకుండా ఉంటే ఈ 40-50 ఏళ్ళల్లో మరో ఆంగ్లేయుల దగ్గర ఉన్నట్టే ఉండేవాళ్ళం. ఎందుకంటే అంతో ఇంతో ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికక్కడికి చంపుతున్నారు, ఎక్కడికక్కడికి చేస్తున్నారు అనే ఉద్దేశం మీదనే ఇవాళ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, గుజరాత్లో కానీ దాడులకు భయపడే పేద ప్రజలకు అంతో ఇంతో మేలు చేస్తుంది తప్ప, అదే స్థాయిలో ఇలా మావోయిస్టు ఎజెండా ఏదైతే ఉందో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే ఎజెండా తీసుకుని ఇప్పటికైనా ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి. బట్ మావోయిస్టులు ప్రజల కోసమే ఉన్నారు, ప్రజలు చైతన్యం చేస్తూ ప్రభుత్వాలతో పనిచేయించడమే వాళ్ళ లక్ష్యం మొదటి నుంచి కూడా. బట్ ఇప్పుడు అదే మావోయిస్టులు బయటకు వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వాలతో మేము పనిచేయిస్తూ ఉన్నాం అని కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు కూడా అదే కోణంలో ఉంటాయా? ఇక ఆ స్టేజ్ దాటిపోయింది, ఎన్కౌంటర్లే పరమావధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1 అయితే పార్టీలో చీలికలు వచ్చాయి, మావోయిస్టులు అంతమవుతున్నారు, బట్ మావోయిజం అంతమవుతుందా అన్నది దీని కన్క్లూజన్. అంటే మీరు అడిగింది వాస్తవం. ఇప్పుడు ఆశన్న గారి స్టేట్మెంట్ లో బయటకు వచ్చి పేద ప్రజల కోసం పనిచేస్తాము, పేద ప్రజల యొక్క ఎజెండా మా ఎజెండా, మేము తుపాకులు పక్కన పెట్టి పేద ప్రజలను పనిచేస్తూ ఉంటారు. కానీ అది ఇప్పుడున్న సమాజంలో జరగలేనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో, ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లో ఆశన్న కాదు కదా, మళ్ళీ అడవిలో ఉంటే అన్నలు పులులు,
అదే జనజీవన స్రవంతిలో కలితే అన్నలు పిల్లులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ తట్టుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో మావోయిజం అనేది చీలికలు రాలేదు. అందులో ఉన్నటువంటి సీసీ మెంబర్లకు చీలికలు వచ్చి వేరే వేరే దారిలో వేరే వేరే రూపాలు చెంది లొంగిపోతున్నారు, అరెస్టులు అవుతున్నారు, దొంగచాటు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి తప్ప మావోయిస్ట్ పార్టీలో చీలికలు రాలేదు. అందులో ఉన్న సీసీ మెంబర్లకు చీలికలు వచ్చినాయి. రైట్ వాళ్ళ రైట్ ఎజెండా ముందుకు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. రైట్ థ్యాంక్ యూ కాంబోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఆపరేషన్ కగార్కు మార్చి 31, 2026కు డెడ్ లైన్గా కేంద్రం తేల్చెప్పేసింది. సో కీలకమైనటువంటి ఆ ముగ్గురు నాయకుల్లో ఇద్దరు ఇంకా వాళ్ళ కోసం పోలీసుల మిన్న కూంబింగ్ జరుగుతోంది, గాలింపు జరుగుతోంది. ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు క్రియాశీలకంగా ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. హిడ్మా తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక భారీ చలనం అనే చెప్పాలి, భారీ షాక్ అనే చెప్పాలి. సో దీని తర్వాత కేంద్రం కూడా అంతే సీరియస్గా ముందుకెళ్తోంది. ఇంకా కీలకమైనటువంటి అగ్రనేతల్ని ఎన్కౌంటర్ చేసే దిశగానే కేంద్రం మాత్రం అడుగులు వేస్తుంది. చూద్దాం. మావోయిస్టులు బయటకు వచ్చినటువంటి మావోయిస్టులు చెప్తున్నట్టు మావోయిస్టులు అంతమైనా మావోయిజం అంతం కాదంటున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో ఎంతవరకు ఆ సిద్ధాంతం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే